హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనపడట్లేదు. ఎక్కడున్నారు అనేటువంటిది సమాచారం తెలియరావట్లేదు. నిజానికి ప్రతి మంగళవారం కూడా ఆయన బెంగుళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వస్తారు. కానీ ఈ మంగళవారం రాలేదు. ఎందుకని రాలేదు అనటానికి నిజానికి క్లియర్ కట్ సమాచారం ఎక్కడ అందట్లేదు. నిజానికి వైసీపీ నాయకులు ఎవరు అరెస్ట్ అవుతున్నా సరే అరెస్ట్ అయ్యే ముందు కొన్నాళ్ళ పాటు పరారీలు అజ్ఞాతంలో గడుపుతూ ఉంటారు. మనం ఎవరినైనా చూడండి, ఇప్పుడు వైసీపీ నాయకులు అరెస్ట్ అయిన ఎవరినైనా చూడండి. ఇప్పుడు మిథున్ రెడ్డి లేటెస్ట్గా అరెస్ట్ అయిన వ్యక్తి, అంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి, అంతకుముందు మద్యం స్కామ్లో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వీళ్ళంతా కూడా బాలాజీ గోవిందప్ప చాలా కాలం పాటు అజ్ఞాతంలో గడిపిన తర్వాత వాళ్ళ సమాచారం తెలుసుకున్నటువంటి సిట్ అధికారులు వాళ్ళ అదుపులో తీసుకోవటం, లేదంటే అజ్ఞాతంలో పోయిన వ్యక్తులు కోర్టుల ద్వారా రక్షణ పొందే ప్రయత్నం చేయటం, కోర్టులో రక్షణ దొరకనప్పుడు వచ్చి పోలీసులు అనే సిట్టు ముందు లొంగిపోవటం మనం చూస్తూ ఉన్నాం. మిథున్ రెడ్డి కూడా హైకోర్టుకు పోయాడు, సుప్రీంకోర్టుకు పోయాడు. ముందస్తు బెయిల్ రాకపోవటం ఫలితంగా సిట్టు ముందు లొంగిపోయాడు. అంతకుముందు లొంగిపోయిన వాళ్ళు కూడా అంతే. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశాడు. ఇక తప్పని పరిస్థితుల్లో దొరికిపోయాడు. ఇలా చాలా కాలం పాటు పరారీలో ఉండటం, కోర్టుల ద్వారా రక్షణ పొందే ప్రయత్నం చేయటం చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. గతంలో మనం చూసిన దాన్ని బట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారా? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి త్వరలో నోటీసులు రాబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ చంద్రారెడ్డి అని చెప్పేసి ఆంధ్ర గోల్డ్ మద్యం, మీరు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో చూశారు కదా, ఆ మద్యం యొక్క అధినేత చంద్రారెడ్డి, అతనికి ఒక డిక్షనరీ ఉంది. ఆ డిక్షనరీ నుంచి అతను మద్యాన్ని సప్లై చేశాడు. అయితే అతను కంపెనీకి 2019లో 4 లక్షల ఆర్డర్లు పోయాయి ప్రతి నెల. అలాంటిది ఏకంగా 2022 వచ్చేసరికి 16 లక్షల ఆర్డర్లు పోయాయి పర్ మంత్. అంటే ఎందుకు అంత పెద్ద ఎత్తున ఆర్డర్లు పెరిగాయి? అంటే ఏదో మద్యాన్ని స్కిప్ చేసి ఆ మద్యం స్థానంలో పూర్తిగా ఇతని మద్యాన్ని అమ్మారు. ఎందుకంటే ఇతను కమిషన్లు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కాబట్టి అని. దాదాపు 40 కోట్ల రూపాయలు వైసీపీ నాయకులకి చంద్రారెడ్డికి మధ్య చేతులు మారాయి అనేటువంటిది ఈడీ గుర్తించినట్టుగా తెలుస్తోంది. అందుకనే చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసింది. చంద్రారెడ్డిని ఈడీ విచారించబోతా ఉంది. అతని నుంచి విషయాలు రాబట్టుకోబోతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చే క్లారిటీగా ఉంది. ఇప్పుడు సిట్టి కనుక తనని అదుపులో తీసుకుంటే ఈడీ కేసుతో పాటు ఆ సిట్ కేసు ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ సిట్టు కేసులో కొన్నాళ్ళ తర్వాత బెయిల్ వచ్చినా మళ్ళీ ఈడీ కేసులో కొన్నాళ్ళు జైల్లో ఉండాలి. ఇది పక్కన పెట్టేస్తే ఇంకో పక్కన గనులకు సంబంధించిన స్కామ్ ఒకటి బయటకు వస్తూ ఉంది. క్వాజు తవ్వకాల మీద నెలకి 20 కోట్ల చొప్పున 9 నెలల పాటు 180 కోట్ల రూపాయలని అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ క్వాజు తవ్వకాలని నెల్లూరు జిల్లాలో జరిగినాయి. ఇప్పటికే మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయి ఉన్నారు, మాజీ మంత్రి. ఆ జిల్లాలో ప్రతి వెహికల్ నుంచి, అంటే రారీ, టిప్పరు, వీళ్ళ నుంచి ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో క్వాజు తవ్వేసి వాళ్ళ నుంచి ప్రతి వెహికల్ నుంచి డబ్బులు వసూలు చేసి, ప్రతి వెహికల్ నుంచి 5,000 నుంచి 7,000 వరకు వసూలు చేసి దాదాపు నెలకి 20 కోట్ల రూపాయలు 9 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి 180 కోట్లు పంపించారు అనేది గుర్తించారు. ఒక 9 నెలల సొమ్ముని గుర్తించారు. ఆ 9 నెలల తర్వాత ఇంకెంతెంత పంపించారు అనేది ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇప్పటికే క్రాంతిరెడ్డి అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్కు అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విషయాలన్నీ కూడా సిట్ అధికారులకి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు గనుల కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముడుపుల వ్యవహారం బయటకు వస్తూ ఉంది. ఇది మొత్తంగా 2,200 కోట్ల కుంభకోణమని ఒక అంచనా. లిక్కర్ది 3,500 కోట్లు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి అరెస్ట్ అయితే అంత ఈజీగా ఇప్పుడున్న ప్రభుత్వం వదిలిపెట్టదు. కేసుల మీద కేసులు వచ్చే అవకాశం ఉంది. జైలు జీవితాన్ని దాదాపు కొన్ని నెలల పాటు కాదు, సంవత్సరాల పాటు గడపాల్సిన పరిస్థితి వచ్చేటట్టు అనిపిస్తుంది అన్న విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన అరెస్ట్ నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారా? అరెస్ట్ అయితే ఆస్తులేంటి, అరెస్ట్ అయితే పార్టీ ఏంటి, అసలు అరెస్ట్ కాకుండా ఉన్న మార్గాలేంటి, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సైజ్ చేస్తున్నారని, ఒక పక్క ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అని. అరే, నేను చాలా కాలం నుంచి వింటున్నా, అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రయల్స్ చేశారట, కానీ దొరకలేదు అపాయింట్మెంట్.
నిన్న మొన్న ఎక్కడ వార్తలు చూసా, మోడీ గారి అపాయింట్మెంట్ కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు అని. రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరెస్టులు, కేసులు ఇవన్నీ కూడా మోడీ గారికి వివరించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని, ఢిల్లీ పెద్దల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో దూకుడు తగ్గించే విధంగా ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని, ఇవన్నీ మనం ప్రచారంలో వింటున్న మాటలు. కానీ ఏది ఏమైనా ఈ ప్రచారాలకు ఊతం ఇచ్చేరా జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళుగా కనపడకపోవటం మాత్రం. ఇవన్నీ నిజమేమో, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కనపట్లేదేమో, అందుకే తాడేపల్లి ప్యాలెస్కి రావట్లేదేమో. నిజానికి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో ఎందుకు గడుపుతున్నారు? ఇప్పుడు ఒక సమాచారం అసలు బెంగళూరు ప్యాలెస్లో కూడా లేరు జగన్మోహన్ రెడ్డి గారు అని. అది నిన్న నుంచి నడుస్తుంది, నిన్న మొన్న నుంచి నడుస్తుంది, మంగళవారం నుంచి నడుస్తుంది ఎందుకు రాలేదని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతాలే అని కనపడతాలే అని చెప్పేసి నేను గురువారం వరకు వీడియో చేయలే. అందరు చెప్పినట్టు కార్తీక్ చెప్పడు. కార్తీక్ ఒక 2 రోజులు లేటుగా చెప్పి, ఎందుకంటే మనం సమాచారాన్ని ధృవీకరించుకున్న తర్వాతనే చెప్పాలి. ఇప్పుడు గురువారం వరకు, మంగళవారం రావాల్సిన వ్యక్తి గురువారం వరకు జగన్మోహన్ రెడ్డి గారు కనపడట్లేదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పెద్ద యాక్టివ్గా లేడు కాబట్టి, జనంలోకి రాలేదు కాబట్టి, తాడేపల్లి ప్యాలెస్లో లేడు కాబట్టి ఈ సమాచారాన్ని ప్రజల ముందు పెట్టాల్సి వస్తుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చట్టపరంగా ఎదుర్కోవాల్సిందే, వాస్తవం తేలాల్సిందే ప్రజల ముందు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పాత కేసులే తేలేదు, కొత్త కేసులైనా తేలతాయా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న పెద్ద అనుమానం. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, జైలు కొత్త కాదు, మీరు కేసులు తేల్చేది ఎక్కడ అనేది ప్రజల ప్రశ్న. మరి ప్రజల ప్రశ్నకి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. అటు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంతా కూటమి ప్రభుత్వమే కదా. లేకపోతే రేపొద్దున మా మీద అక్రమ కేసులు పెట్టారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా జైల్లో పెట్టారు అని వైసీపీ జనంలోకి ఊకదంపుడుగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు తేల్చి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మాలుగు ఓరల్గా పెడుతున్నారు, ఓరల్గా పెట్టడం వేరు, చట్టం ముందు పెట్టడం వేరు, న్యాయస్థానాల ముందు పెట్టడం వేరు. సో ఈసారి కొంత సిట్టు దూకుడుగానే ఉంది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంత అర్థమవుతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కనపడట్లేదా? ఎందుకంటే డెన్నులు ఎక్కడున్నాయి, ఎక్కడ క్యాష్ దాచారు, ఎక్కడి నుంచి ఎటు తీసుకెళ్లారు. మద్యం స్కామ్లో అయితే రాజీవ్ కసిరెడ్డి ద్వారా బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఆ ద్వారా జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ఆ లింకప్ మొత్తం కూడా చేంజ్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ సేకరించారు, ఎక్కడెక్కడ డెన్నులు పెట్టారో సేకరించారు, ఆ డెన్నుల దగ్గర కాపలాదారులను ఇప్పటికే కొంత విచారించారు. కాబట్టి ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. సో కావాల్సినంత విచారణ వేగంగానే చేస్తున్నారు. కానీ ఇది సరిపోదేమో ఆధారాలు చూపించడానికి అనేది కూడా ఒక వాదన ఉంది. కోర్టు ముందు నిర్ధారణ చేయటం, ఎందుకంటే కేసుని తెలుసుకోవటం వేరు, తెలుసుకున్న దాన్ని విచారించడం వేరు, విచారించిన దాన్ని నిర్ధారించేది కోర్టు ముందు ప్రూవ్ చేయాలంటే చాలా ఆధారాలు కావాలి. ఏదేమైనా ఆధారాలు దొరకకుండా చట్టం నుంచి తప్పించుకోవటంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధాస్తుడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో అనేక కేసులు నమోదైన ఆ కేసుల నుంచి ఆయన తనను తాను సేవ్ చేసుకోగలుగుతున్నాడు కాబట్టి, ఇప్పటికీ అదే పనిలో ఆయన ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, అలా జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ స్ట్రాటజీగా ప్రభుత్వం ఎలాంటి స్ట్రాటజీ వేసి ఆయన అదుపులో తీసుకుని ఆయన కేసులను నిర్ధారించి నిరూపించే అవకాశం ఉంటుంది అనేది మాత్రం కాలం చెప్పాల్సిన సమాధానం. కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత అజ్ఞాతం గడపడం కొంత విచిత్రంగా ఉంది. ఏ తప్పు చేయనప్పుడు అవసరం లేదు, ప్రజల్లో ఉంటే ప్రజలే చూసుకుంటారు. కానీ ప్రజల్లో లేకుండా అజ్ఞాతంలో ఉన్నారు అంటేనే ఆ పరిస్థితి ఎవరికి వస్తుంది? తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. తప్పు చేయనప్పుడు జనంలో ఉండాలి, జనం కోసం ఉండాలి, జనం తరపున నిలబడాలి, జనంలో నాయకుడు ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టుకొని బెంగళూరు ప్యాలెస్లో ఉండటం ఏంటి? అసలు బెంగళూరు ప్యాలెస్లో కూడా లేకుండా ఇంకెక్కడో అజ్ఞాతంలో ఉండటం ఏంటి? వారంలో 3 రోజులు ఇక్కడ 3 రోజులు అక్కడేంటి? ఇవన్నీ కూడా ప్రజలకి నాయకుడు చెప్పాల్సిన సమాధానాలు. చూద్దాం ఏం జరగబోతుందో.